ఫాతిమా కాలేజీ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరోసారి వెనకడుగు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఖచ్చితంగా అకాడమిక్ ఇయర్ కొనసాగుతోంది. సో ఈ క్రమంలో సుమారుగా 10,000 మంది విద్యార్థులు ఫాతిమా కాలేజీలో ఉచితంగా విద్య చదువుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. మరోవైపు ఉచితంగా కూడా అక్కడ ఉపాధి కూడా కల్పిస్తున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. సో ఈ క్రమంలో విద్యార్థుల యొక్క చదువుకుంటున్నటువంటి దృష్ట్యా ఖచ్చితంగా అకాడమిక్ ఇయర్ కొనసాగుతున్నటువంటి దృష్ట్యా ఈసారి కూడా వెనకడుగు వేస్తున్నాం, మేము ఖచ్చితంగా కూల్చే పరిస్థితి లేదంటూ కూడా సాక్షాత్తు హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ ఓవైసీ బ్రదర్స్కి ఒక గుడ్ న్యూస్ వినిపించినటువంటి సందర్భం. మరొక వైపు హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ తీరుపై అనేక అనుమానాలు, పలువురు చేత విమర్శలు, ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఎందుకు ఇలా చేస్తున్నారు? బడుగు బలహీన వర్గాల పేదల ఇల్లు అయితే ఇట్టే కూల్చేస్తున్నటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎందుకు ఎటువంటి అంటే బడా నేతల యొక్క కాలేజీలకు సంబంధించి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు, ఎందుకు తాత్సారం చేస్తున్నారు, ఎవరికి లొంగుబడి చేస్తున్నారనేటువంటి విమర్శలు అయితే ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే మూటగట్టుకుంటున్నటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయి డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. ఓవైసీ బ్రదర్స్కి గుడ్ న్యూస్ చెప్పుకొచ్చారట హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఫాతిమా కాలేజీ కూల్చివేతకు నో అని కూడా చెప్పినట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఓవైసీ బ్రదర్స్కి గుడ్ న్యూస్, ఫాతిమా కాలేజీ కూల్చివేతకు బ్రేక్. ఫాతిమా కాలేజీ కూల్చివేతపై హైడ్రా వెనకడుగు. ఫాతిమా కాలేజీ ఆక్రమణపై నోటీసులు ఇచ్చినటువంటి హైడ్రా కూల్చివేత నిర్ణయం పెండింగ్లో ఉందన్నటువంటి హైడ్రా చీఫ్ రంగనాథ్, ఫాతిమా కాలేజీలో 10,000 మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ అందుతుందంటూ కూడా హైడ్రా చీఫ్ చెప్పినటువంటి సందర్భం. విద్యార్థుల జీవితాలను నాశనం చేయలేమని హైడ్రా చీఫ్ చెప్తున్నటువంటి సందర్భం. అలాగే ఫ్రీ ఎడ్యుకేషన్స్తో పాటు ఉపాధి కల్పిస్తున్నారనేటువంటి మాటలతో హైడ్రా రంగనాథ్ దీనికి సంబంధించి తప్పించుకునే ధోరణిలో ఉన్నారా అనేటువంటి అనుమానాలు అయితే కలుగుతున్నాయి. కిండర్ గార్డెన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు దాదాపు 10,000 మంది నిరుపేద ముస్లిం విద్యార్థులకు సేవలు అందిస్తున్నటువంటి విద్యాసంస్థ ఫాతిమా ఓవైసీ కళాశాలకు తుది కూల్చివేత నోటీసును హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన మరియు ఆస్తి రక్షణ సంస్థ హైడ్రా నిలిపివేసింది. జారీ చేయబడినప్పటికీ కొనసాగుతున్నటువంటి ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు మరియు సున్నితమైన సామాజిక చిక్కుల కారణంగా తుది ఉత్తర్వు పెండింగ్లో ఉందని జూలై 6 ఆదివారం ఎక్స్లో జరిగినటువంటి ప్రజా సంభాషణ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించినటువంటి సందర్భం. తాము జీవితాలను నాశనం చేసి పని చేయమని హైడ్రా చీఫ్ రంగనాథ్ అయితే స్పష్టీకరించారు. కబ్జాలపై కఠినంగా వ్యవహరిస్తూనే మానవతా దృక్పథాన్ని విస్మరించేది లేదంటూ కూడా స్పష్టం చేశారట. ఆదివారం సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు అయితే ఇచ్చారు. ఈ సందర్భంగా సల్కం చెరువు పరిధిలో నిర్మించినటువంటి ఫాతిమా ఓవైసీ కాలేజీ కూల్చివేత గురించి ఒకరు ప్రశ్నించగా, అక్బరుద్దీన్పై దశాబ్దం క్రితం జరిగిన దాడికి గుర్తుగా ఆ కాలేజీ నిర్మించారు. ఆ కళాశాలలో 10,000 మంది పేద ముస్లిం విద్యార్థులు కేజీ నుంచి పీజీ వరకు చదువుకుంటున్నారు. వారికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తున్నాయి. మేము వారి జీవితాలను నాశనం చేయలేం. ప్రాథమికంగా అయితే నోటీసులు ఇచ్చాం, కానీ తుది నిర్ణయం పెండింగ్లో ఉంది. వాస్తవాలను పరిశీలించి న్యాయబద్ధంగా వ్యవహరిస్తున్నాం అని చెప్పుకొచ్చారు. అందుకే నోటీసులు ఇవ్వట్లేదంటూ కూడా ఎక్స్ వేదికగా హైడ్రా చీఫ్ కమిషనర్ రంగనాథ్ చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక హైడ్రా పనితీరుపై రంగనాథ్ మాట్లాడుతూ, ఆక్రమణల తొలగింపులో పక్షపాతానికి తావలేదు. ఫిర్యాదు అందిన వెంటనే వీడియో రికార్డింగ్ చేస్తూ పారదర్శకంగా విచారణ జరుపుతున్నాం. చెరువులు, నాలాలు, రోడ్లపై ఉన్న కబ్జాలను ముందస్తు నోటీసులు లేకుండా తొలగించవచ్చన్న సుప్రీంకోర్టు తీర్పును ఖచ్చితంగా పాటిస్తున్నామని కూడా తేల్చి చెప్పారు. కబ్జాల వల్ల నష్టపోయినటువంటి నిజమైన కొనుగోలుదారులు కోర్టులను ఆశ్రయించి న్యాయం పొందే హక్కు ఉందని కూడా తెలిపినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. గతేడాది హైడ్రా సాధించిన విజయాలను వివరిస్తూ, బుమ్రా చెరువు వద్ద 1000 కోట్లు, చాంద్రాయన్ గుట్టలో 30 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకున్నాం. మా చర్యల వల్ల గండిపేట, ఎన్కన్వెన్షన్ వంటి ప్రాంతాల్లో ప్రజలు అలర్ట్ అయ్యారని కూడా తెలిపినటువంటి సందర్భం కనిపిస్తోంది. అలాగే బండ్లగూడ, జాగీర్, సన్ సిటీలో పార్కులు లేవన్నటువంటి ఫిర్యాదుపై స్పందిస్తూ, హైదరాబాద్లో ఇప్పటికే 60 నుంచి 70 పార్కులను పునరుద్ధరించామని, స్థానిక సంక్షేమ సంఘాలు ముందుకు వస్తే వారితో కలిసి పార్కుల అభివృద్ధికి కృషి చేస్తామని కూడా తెలిపారు. ఆక్రమణలపై తనను ఎవరైనా ఎప్పుడైనా కలవవచ్చని కూడా సూచించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇక భూ వివాదాలకు హైడ్రా విధానం గురించి కమిషనర్ వివరిస్తూ, ఫిర్యాదులు అందిన తర్వాత ఒక అధికారి ప్రాథమిక విచారణలు నిర్వహించి ధృవీకరణ మరియు విచారణల కోసం యాజమాన్య పత్రాలను సమర్పించమని ఇరు పక్షాలను పిలుస్తారని అన్నారు. పారదర్శకత మరియు జవాబుదారీతను నిర్ధారించడానికి అధికారుల సమక్షంలో అన్ని చర్యలు వీడియో రికార్డింగ్ చేయబడతాయని కూడా తెలిపినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. మరొక వైపు నిజామాబాద్లో దాదాపు కిలోమీటర్ పరిధిలో రోడ్డు పక్కన ఇల్లు వేసుకున్న కొందరు ఇంటి ముందు దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. దీనివల్ల
30 అడుగుల రోడ్డు 10 నుంచి 15 అడుగులకు తగ్గిపోయిందని కూడా వివరించారు. ఫలితంగా దాదాపు 10 కాలనీలకు చెందిన వాళ్ళు రాకపోకల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రంగనాథ్ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా కాలంగా కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. కోర్టు ఉత్తర్వులు కూడా ఉన్నాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకుని వాటిని తొలగించామని కూడా వివరణించుకునే ప్రయత్నం చేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ప్రస్తుతం నగరంలో 6 చెరువులను పునరుద్ధరించామన్నారు హైడ్రా చీఫ్గా ఉన్నటువంటి కమిషనర్ రంగనాథ్. వీటిలో ఉన్న ఏ ఒక్క ఇంటి జోలికి వెళ్ళలేదు. వాణిజ్య అవసరాల కోసం ఏర్పాటు చేసినటువంటి షెడ్లు మాత్రమే తొలగిస్తున్నామని కూడా వివరించారు. ఇటీవల సున్నం చెరువులో అక్రమ బోర్లపైనే చర్యలు తీసుకున్నామని కూడా తెలిపారు. హైడ్రా ఏర్పాటుకు ముందు నాటి కట్టడాల్లో నివాసాల జోలికి వెళ్ళమని, ఇవి అనుమతి తీసుకుని కట్టినా అనుమతి తీసుకోకుండా కట్టినా వాటిని కూల్చమని రంగనాథ్ స్పష్టం చేశారు. ఇక ఇదే విషయాన్ని పదే పదే స్పష్టం చేస్తున్నామని తెలిపారు. చెరువులకు గతంలో ఫెన్సింగ్ వేసినా కూలగొట్టి ఆక్రమించారని, ఈ నేపథ్యంలోనే ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. పార్కుల్లో ఆక్రమణలు తొలగించినప్పుడు ఫెన్సింగ్ చేసి బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇదిలా ఉంటే హైడ్రా తీరుపై కొందరు విల్లా యజమానులు సీఎం రేవంత్ రెడ్డికి నేరుగా ఫిర్యాదు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్లోని బాచుపల్లి పీవీఆర్ ప్రణవ్ యాంటిలియా గేటెడ్ కమ్యూనిటీలో హైడ్రా ప్రహరీ గోడను కూల్చివేసింది. ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా ప్రహరీ గోడను కూల్చివేయడంపై సుమారు 600 మంది విల్లాల యజమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ర్యాలీ కూడా చేపట్టారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసేందుకు వారంతా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. హెచ్ఎండిఏ ఆమోదం పొందిన సొసైటీలో ఇలా నిర్మాణాలు కూల్చడం ఏమిటంటూ, ఇవి చట్ట విరుద్ధమంటూ కూడా ఆరోపిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా భావిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై హైడ్రా అధికారుల నుంచి ఇంకా ఎలాంటి స్పందన వెలువడలేదన్నట్టు పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇదిలా ఉంటే హైడ్రా చీఫ్ రంగనాథ్ మాట్లాడినటువంటి వీడియోను నెటిజన్స్ వైరల్ చేస్తున్నారు. ఆయన ఒకసారి ఏం మాట్లాడు ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఓవైసీ కాలేజీలకు సంబంధించి ఆయన ఏం మాట్లాడారు గతంలో, ఇప్పుడేం మాట్లాడారు అనే దానికి చాలా వేరియేషన్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతం అయితే గతంలో ఆయన ఏం మాట్లాడారు అనేటువంటి ఒకసారి ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ఓవైసీ గారిది అంటున్నారు, లేకపోతే మల్లారెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా మనకి ఏది పల్లరాజు రెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు. ఇట్లా రకరకాల చాలా కాలేజెస్ వచ్చాయి. మాకు చాలా కాలేజెస్ మీద కంప్లైంట్లు వచ్చాయి, ఎఫ్టీఎల్లో ఉన్నాయని చెప్పేసి. బట్ పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ ఇయర్ అనేది ఇప్పుడు నడుస్తున్నది. ఇప్పుడు కనుక తీస్తే వేలాది పిల్లలు ఇది మొత్తం రోడ్ల మీదకి వస్తారు. ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంటో, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంటో, ఒక 10th ఎగ్జామ్ రాసేవాడో, ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు చాలా కాలేజ్ మీద వచ్చాయి ఇట్లా కంప్లైంట్స్. రేపు తప్పకుండా అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత వీళ్ళ ఎక్కడైతే కనుక ఇటువంటి ఉన్నాయో కంప్లైంట్స్ వాటిని తప్పకుండా హ్యాండిల్ చేయాలి. ఓవైసీ గారిది అంటున్నారు, లేకపోతే మల్లారెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా మనకి ఏది పల్లరాజు రెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు. ఇట్లా రకరకాల చాలా కాలేజెస్ వచ్చాయి. మాకు చాలా కాలేజెస్ మీద కంప్లైంట్లు వచ్చాయి, ఎఫ్టీఎల్లో ఉన్నాయని చెప్పేసి. బట్ పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ ఇయర్ అనేది ఇప్పుడు నడుస్తున్నది. ఇప్పుడు కనుక తీస్తే వేలాది పిల్లలు ఇది మొత్తం రోడ్ల మీదకి వస్తారు. ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంటో, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంటో, ఒక 10th ఎగ్జామ్ రాసేవాడో, ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు చాలా కాలేజ్ మీద వచ్చాయి ఇట్లా కంప్లైంట్స్. రేపు తప్పకుండా అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత వీళ్ళ ఎక్కడైతే కనుక ఇటువంటి ఉన్నాయో కంప్లైంట్స్ వాటిని తప్పకుండా హ్యాండిల్ చేయాలి. హైడ్రా చీఫ్గా ఉన్నటువంటి రంగనాథ్ వ్యవహారం ఇప్పుడు పలు విమర్శలకు ఆరోపణలకు దారితీస్తోంది. మరీ ముఖ్యంగా గోషమహల్ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నటువంటి రాజాసింగ్ స్పందించినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. సామాన్యులకు ఒక రూల్, ఓవైసీ బ్రదర్స్కు మరో రూలా అంటూ కూడా ప్రశ్నించారు. ఫాతిమా కాలేజీపై రాజాసింగ్ ఏం మాట్లాడారో కూడా ఒకసారి విందాం. ఓవైసీ ఫాతిమా కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ పేరు పైన ఒక చెరువులోనే అంటే 12 ఎకరాలు చెరువు ల్యాండ్ని కబ్జా చేసి వీళ్ళు అయ్యా జాగీర్ లాగా ఒక కాలేజ్ వీళ్ళు కట్టుకున్నారు. అంటే అప్పుడు బీఆర్ఎస్ ఈ ఎంఐఎంకి గులాం పార్టీ ఉండే కదా, వాళ్ళు సపోర్ట్ తీసుకొని ఈ మొత్తం చెరువుని దాదాపు 30 ఎకరాలు ఆ చెరువు ఉంటే దాంట్లో 12 ఎకరాలు ఈ ఎంఐఎంఓలు ఈ గుండెలు ల్యాండ్ కబ్జా చేసి దానిపైన ఒక కాలేజ్ కట్టినారు. దానిపైన కంప్లైంట్ ఎవరు ఇచ్చినారు? ముస్లిమోలే. ఎందుకంటే వీరు ఫ్రీ ఎడ్యుకేషన్ పేరు పెట్టుకొని కోటి రూపాయలు సంపాదించుకుంటున్నారు ఈ ఇద్దరు అన్న తమ్ముళ్ళు. కానీ తెలంగాణలో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చెరువు ల్యాండ్ పైన ఎఫ్టీఎల్ ల్యాండ్ పైన ఎవరన్నా కబ్జాలు పెట్టుకుంటే దాన్ని మేము తీసేస్తామని ఒక మంచి నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు. దానికి నా హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. విద్యార్థుల జీవితాలు నాశనం కాకుండా
అకాడమిక్ ఇయర్ పాడు కాకుండా ఎండాకాలంలో కూల్చివేతలు అన్నటువంటి హైడ్రా చీఫ్ రంగనాథ్ ఇప్పుడు మాట మార్చడంపై నెటిజన్స్ అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా చీఫ్ మాటలు వెనుక ఏముందంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఫాతిమా కాలేజీ కూల్చివేతలపై అదిగో ఇదిగో అంటూ ఓదరగొట్టినటువంటి హైడ్రా ఎట్టకేలకు ఉసూరుమనిపించిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే హైడ్రా ఇప్పుడు జిల్లాలకు విస్తరించబోతోందా? ఇన్ని రోజులు హైదరాబాద్ను బుల్డోజర్స్తో హడలెత్తించినటువంటి సంస్థ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలపై విరుచుకుపడబోతోందా? రాష్ట్రమంతటా హైడ్రా విస్తరణకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయా అంటే అవుననే అంటున్నాయి హైడ్రా బృందాలు. తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ హైడ్రాను జిల్లాలకు కూడా విస్తరించే విషయంపై కూడా స్పష్టతనిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తెలంగాణలో హైడ్రా పనితీరుపై ఇతర రాష్ట్రాల అధికారులు కూడా ఆరాధిస్తున్నారని, సక్సెస్ రేట్ కూడా తెలుసుకుంటున్నారని నొక్కి వక్కానించారు. జిల్లాలోనూ హైడ్రాను విస్తరించాలని తెలంగాణకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు కోరుకుంటున్నారని కూడా తెలిపారు. త్వరలో అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై ప్రతిపాదన పెట్టే అవకాశం ఉందని ఆ పనిపైనే ఉన్నామని కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపినట్లుగా తెలుస్తోంది. చూద్దాం ఓవైసీ బ్రదర్స్కి సంబంధించి, ఫాతిమా కాలేజీకి సంబంధించి కూల్చివేతలపై ఎందుకు వెనకడుగు వేస్తున్నారనేటువంటి విషయం ఇంకా దాదాపుగా ఒక స్పష్టత కూడా రాలేదు. మరి చూడాలి మరి ఏం జరుగుతుంది ఏంటనేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.